పైగా ఐతిహ్యాలు చాలా చాలా ఈ క్షేత్రంతో ముడిపడి ఉన్నాయి. శివకారుణ్యం ఎలా ఉంటుందంటే ఈ క్షేత్రంలా ఉంటుంది. శివుని యొక్క కారుణ్యమే మనకి క్షేత్రాల రూపంలో కనిపిస్తోంది. భగవంతుడు అంటేనే కారుణ్య స్వరూపుడు. శివశబ్దానికి శుభము, క్షేమము, మంగళం అని అర్థం. ఆ పేరు పలికితే చాలు శుభము, క్షేమము కలిగిస్తారంటే అది కలిగించాలని ఆయన అనుకుంటే కదా మనకు కలుగుతుంది. మనకు శుభం కలగాలి అని ఆయన అంటే శుభం కలుగుతుంది. అయితే ఆయన అన్నా అనకపోయినా ఆయన ముందు నిలబడితే మనకు శుభం కలుగుతుందండి. దీపం ముందు మనం నిలబడినప్పుడు ఆ దీపం వీడికి వెలుగు ఇవ్వాలి అనుకోనక్కర్లేదు. దీపం ముందు ఉంటే చాలు వెలుగు మన వైపు ప్రసరిస్తుంది. అలాగే ఈశ్వరుని వైపు నిలబడితే చాలు కారుణ్యం మన వైపు వస్తుంది. అంటే దీపానికి కాంతి ఇవ్వడం ఎంత సహజ లక్షణమో శివుడికి కరుణ చూపించడం అంత సహజ లక్షణము. అది శివ కారుణ్యము ఈ రెండు పదాల్లా కనబడుతున్న ఒకే పదం మనం తెలుసుకోవాలి. కారుణ్యమే శివుడు, శివుడే కారుణ్యం.